నోటం అంటే నో ట్రావెల్ టు ఎయిర్మెన్ అనేటువంటిది. ఆ టైంలో ట్రావెల్ చేయకూడదు. ఆ టైంలో దాన్ని కూడా ఇగ్నోర్ చేయకూడదండి. అయితే నెంబర్ 1 కండిషన్ ఏంటంటే బ్యాడ్ వెదర్ కండిషన్. నెంబర్ 2 కండిషన్ ఏంటి అంటే ఈ యొక్క మానవ తప్పిదాలు అంటే ఈ హ్యూమన్ ఎర్రర్స్. ఇప్పుడు నోటం జారీ చేశారు. నోటం జారీ చేసిన తర్వాత వాళ్ళు ఏం చేయాలి? వాళ్ళు ఖచ్చితంగా ఆ జర్నీ అనేటువంటి చేయకూడదు, ఆపేసేయాలి. కాకపోతే ఈ ట్రావెల్ చేసేటువంటి ప్రైవేట్ జెట్లో ట్రావెల్ చేసేటువంటి వాళ్ళందరూ కూడా వెరీ పవర్ఫుల్ అండ్ ఇన్ఫ్లుయెన్షియల్ పీపుల్. అంటే వాళ్ళు బిజినెస్ పరంగా కానీ పొలిటికల్ గా కానీ. ఇప్పుడు ఈయన కూడా డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అండి. వాళ్ళకి చాలా ప్రీ టైడప్ యావిగేషన్స్ అనేటువంటివి ఉంటాయి. అందులోని ఈయన ఈ ఎలక్షన్స్ నేపథ్యంలో ఆయన ట్రావెల్ చేస్తున్నారు. ఖచ్చితంగా ఆ ప్లేస్ కి వెళ్ళాలి. వీళ్ళు ఏం చేస్తారంటే అక్కడ ఉన్నటువంటి మానవ తప్పిదాలు అంటే ఇదే అండి. అక్కడ బ్యాడ్ వెదర్ కండిషన్స్ ఉంటాయి. కానీ వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ మీద ప్రెషర్ పెడతారు. ఏం పర్లేదు నువ్వు పోనీ, ఎందుకంటే అక్కడికి చేరాలనేటువంటిది వాళ్ళకి ఇంపార్టెంట్. వీళ్ళకి టెక్నికల్ గా అది ఎంత ప్రమాదం తెలియదండి. అక్కడ పనిచేసేటువంటి వాళ్ళు ఎవరండి? జీతానికి పనిచేసేటువంటి పైలట్లు. ఒక 2 లక్షల రూపాయలు 5 లక్షల రూపాయలకి పనిచేసేటువంటి నెలవారీ జీతం తీసుకునేటువంటి పైలట్లు.